హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెస్ట్ ట్రెండ్స్. అంతర్వేది టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక 2 ముఖ్యమైన ప్లేసెస్ని చూడడం అస్సలు మిస్ అవ్వకండి. ఆ ప్లేసెస్ ఏంటో చెప్తాను. ఇక్కడ గోదావరి నదిని వశిష్ఠ గోదావరి అని పిలుస్తుంటారు. ఎందుకంటే ఇది గోదావరి నదికి ఉపనది. ఫస్ట్ మనం చూడాల్సిన ప్లేస్ సాగర సంగమం. బంగాళాఖాతంలో ఈ వశిష్ఠ గోదావరి నది సంగమించే ప్రాంతం అండి. అంతర్వేది టెంపుల్కి 1.5 కిలోమీటర్ దూరంలోనే చాలా బోటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ ప్రదేశానికి వెళ్ళడానికి బోటింగ్ వాళ్ళు మనిషి ఒక్కరికి 150 నుంచి 200 దాకా ఛార్జ్ చేస్తారండి. ఈ ప్రదేశాన్ని అన్నా చెల్లెల గట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఈ దగ్గరలోనే లైట్ హౌస్ ఉంది. 4 వీలర్స్లో వచ్చేవాళ్ళు అక్కడ పెట్టుకుని నడుచుకుంటూ రావచ్చు, కానీ చాలా నడవలసి ఉంటుందండి. 2 వీలర్స్ అయితే ఈ వాటర్ దాకా వస్తాయి. మీరు చూస్తున్నారు కదా, ఎగిసిపడే ఆ అలలే బంగాళాఖాతం. గ్రీన్ కలర్లో ప్రశాంతంగా ఉన్నది వశిష్ఠ గోదావరి నది అండి. ఇది సంగమించే ప్రాంతాన్ని సాగర సంగమం అంటారు. మనం బోట్లో కనుక వెళ్ళినట్టయితే దీన్ని క్లియర్గా చూడొచ్చండి. గ్రూప్గా కాకుండా సెపరేట్గా రావాలి అనుకుంటే అలా సెపరేట్గా బోట్ కూడా మాట్లాడుకోవచ్చండి. అప్పుడు వాళ్ళు 1000 రూపాయల పైనే ఛార్జ్ చేస్తున్నారు. వీడియో మొదట్లో చెప్పాను కదండి, 2 ప్లేస్ల గురించి చెప్తానని. ఒకటి సాగర సంగమం, రెండవది ఈ మడ అడవుల్లో బోటింగ్ అండి. సముద్రంలో నదీ జలాలు కలిసే తీర ప్రాంతాల్లో ఈ మడ అడవులు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయట. చుట్టూ గ్రీనరీతో దట్టంగా పెరిగిన ఈ మడ అడవుల మధ్యలో ఉంచి బోటింగ్ చేయడం మనకు మర్చిపోలేని అనుభూతి మిగులుస్తుందండి. ఈ ప్లేస్ చూడ్డానికి కూడా బోటింగ్ వాళ్ళు 200 నుంచి 250 దాకా మనిషి ఒక్కొక్కరికి ఛార్జ్ చేస్తారండి. ఇక్కడికి కూడా మనం ప్రైవేట్గా సింగిల్ బోట్ తీసుకోవచ్చు. దానికోసం వాళ్ళు 1500 పైగా ఛార్జ్ చేస్తున్నారు. వ్యూ పాయింట్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయండి. వీటితో పాటు అంతర్వేది టెంపుల్ని కూడా దర్శించుకున్నానండి. టెంపుల్ టూర్ కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.